వినాయక చవితి హిందూ సాంప్రదాయంలో ముఖ్యమైన పండుగ. ఈరోజు విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తే చాలా మంచిదని భావిస్తారు. ఇంటింటా విగ్రహాలను ప్రతిష్ఠించి భక్తితో పూజలు ప్రసాదాలు కూడా సమర్పించుకుంటూ ఉంటారు. ముందుగా ఈటీవీ అభిరుచి అలాగే డైట్ మెనూ ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి స్పెషల్ కాబట్టి ఈరోజు మన డైట్ మెనూకి ఈటీవీలో కొత్తగా ప్రారంభమైన వేయి శుభములు కలుగు నీకు సీరియల్ నుంచి మౌనిక రాబోతుందండి. ఇదే తనకి ఫస్ట్ సీరియల్ అంట. మరి తన ఎక్స్పీరియన్స్ కానివ్వండి, అలాగే వినాయక చవితి స్పెషల్ కాబట్టి మరికొన్ని విషయాలు తనతో మాట్లాడేసి తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ మౌనిక. హాయ్ అశ్విని, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను, చాలా బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? నేను కూడా చాలా బాగున్నాను యాజ్ యూజువల్. అండ్ ఈ రోజు నువ్వు వచ్చినందుకు నీకు 1000 శుభములు కలగాలి. 1000 శుభములు కలుగు నీకు. ఓకే. అండ్ అలాగే వినాయక చవితి శుభాకాంక్షలు. నీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. అలాగే మన ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఓకే. సో ఈ రోజు నువ్వు వచ్చావు కాబట్టి సెట్ మొత్తం అలా అలా వెలిగిపోతుంది అనమాట. అవునా? నేను నీ వల్ల అనుకుంటున్నా అశ్విని. నా వల్ల ఎప్పుడు వెలుగుతుంది, కానీ నువ్వు వచ్చావు కదా స్పెషల్ డబల్. సో వినాయక చవితి అంటేనే అసలు మనం చాలా డేస్ సెలబ్రేట్ చేసుకుంటాం, ధూమ్ ధామ్ గా సెలబ్రేట్ చేసుకుంటాం. ఎమోషన్స్ అయినా కానీ, హ్యాపీనెస్ అయినా కానీ షేర్ చేసుకుంటాం. నాకు వినాయక చవితి అంటే పర్సనల్గా చాలా ఇష్టం. నేను ఎక్కువ ఎంజాయ్ చేసే ఫెస్టివల్ ఇదే. అసలు మామూలు వైబ్ ఉండదు. ఇంకా షూట్స్లో బిజీగా ఉంటాయి కాబట్టి నీకు అసలు వంట చేయడం వచ్చా రాదా చెప్పు? యాక్చువల్లీ వంట అంటే చేస్తాను, మ్యాగీ అలా మ్యాగీ పెరుగు తోడు పెట్టడము అంటే మమ్మీకి అప్పుడప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటాను. కాకపోతే నేను కిచెన్ లోకి వెళ్తే అందరు కడుపు నిండా తినలేరని మా అమ్మ నువ్వు కొంచెం దూరం ఉండవా అని చెప్పి నన్ను నెట్టేస్తూ ఉంటది అనమాట. అమ్మో, ఇప్పుడు నా పరిస్థితి ఏంటైతే? నువ్వేం టెన్షన్ పడకు, ఐ కెన్ మేనేజ్ చేస్తావా? నన్ను మేనేజ్ చేస్తావా, రెసిపీని మేనేజ్ చేస్తావా? రెండు మేనేజ్ చేస్తా. నీకు నచ్చుతుందనే అనుకుంటా. వినాయకుడి ఆశీర్వాదాలతో ఎలాగైనా నేను రెసిపీని మంచిగా చేయాలని అనుకుంటున్నా. సో వినాయకుడి బ్లెస్సింగ్స్ తో చెప్పి ఈరోజు స్పెషల్ గా మరి ఏం రెసిపీ చేయబోతున్నావు? స్వీట్ పోహా ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాము. సో మౌనిక, మనం ప్రిపేర్ చేసుకుంటూ మాట్లాడుకుందాం. ఓకే, ఏం చేయాలి? ఫస్ట్ పాన్ తీసుకోవాలి. ఫస్ట్ గీ. ఓకే. మీతోనే నా తొలి ప్రయత్నం. మీ ప్రాపర్ ఎక్కడ? యాక్చువల్లీ ఇక్కడే, కాకపోతే మా నాన్న సైడ్ కర్ణాటక. ఓకే. సో అలా రెండు మేనేజ్ చేస్తుంది. అన్నీ మేనేజ్ చేయడమే, వంట మేనేజ్ చేయడమే, ఇది మేనేజ్ చేయడమే. అంటే చిన్నప్పటి నుంచి మేనేజ్ అనేది బాగా అలవాటు అయిపోయింది అనమాట. కొంచెం గీ వేడి అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్. ఓకే. ఫ్రై చేసుకుందాం. ఓకే. రెడ్డిష్ గా వచ్చేదాకా. రెడ్డిష్ లో వస్తాయి అవి, చూద్దాం రెడ్ గా వస్తాయో రావో. రెడ్డిష్ గా వస్తాయి అని చెప్పింది మౌనిక. అయితే అంటే రావాలి, వచ్చే వరకు మనం ఫ్రై చేద్దాం. రెడ్ గా రావు, లైట్ బ్రౌన్ కలర్ లో వేగుతాయి. ఓకే అశ్విని, ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. నెక్స్ట్ తురిమిన కొబ్బరి వేసుకుందాం. ఓకే. కొంచెం చాలు. ఓకే. కొబ్బరి వేసాం కాబట్టి ఇప్పుడు టెన్షన్ లేదు. సో 1000 శుభములు కలుగు నీకు. సో ఇదే ఫస్ట్ సీరియల్ కదా? అవును. ఎలా అనిపించింది? ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి క్యామ్ ముందు వెళ్ళగానే? నేను ఇది యాక్చువల్లీ నాకు ఈ ఫీల్డ్లో అసలు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు. ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది. ఫస్ట్ డే షూట్లో ఉన్నప్పుడు అసలు ఎలా ఉంటుందో ఏంటో, ఈ మేనేజర్స్, కో డైరెక్టర్స్ ఇవేది నాకు తెలియదు. సో ఫస్ట్ నేను అనుకున్నాను నేను వర్క్ చేసే టీం ఒక్కటి నాకు సపోర్టివ్గా ఉంటే చాలు అని. కానీ బై గాడ్స్ గ్రేస్ నాకు చాలా మంచి టీం దొరికింది. శిల్పక్క కానీ, సంయుక్త, శ్వేత అక్క, జో, శైలు, వెంకట్, ధనుష్ గారు, ఇలా నేను చాలా మంచి, సింధూరా గారు మీరు. సో వీళ్ళందరితో యాక్ట్ చేస్తున్నప్పుడు నేను చాలా నా హోమ్లీగా, నా ఫ్యామిలీగా ఫీల్ అయ్యాను. నిజంగా మేము ఎవరైతే 4 సిస్టర్స్ ఉన్నారో ఇంట్లో నేను మా అక్క వాళ్ళతో ఎలా ఫన్నీగా జోక్లు వేస్తానో, ఎలా ఫ్రీగా మాట్లాడుతానో వాళ్ళతో కూడా అలా మాట్లాడగలిగాను. సో ఇంత సపోర్టివ్ టీమ్, వీళ్ళనే కాదు టెక్నీషియన్స్ కానీ, డైరెక్టర్ గారు కానీ, కో డైరెక్టర్ అందరితో ఫన్నీగా సెట్స్లో చాలా ఎంజాయ్ చేస్తూ చాలా బాగా అనిపించింది. సో ఇలానే ప్రతి చోట మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలని, ఇలాంటి ఒక మంచి టీంతోనే వర్క్ చేయాలని కోరుకుంటున్నాను.
ఓకే, డన్. కోకోనట్ ఫ్రై అయినట్టే. నెక్స్ట్ జాగ్రీ వేసుకుందాం. ఓకే, కొంచెం జాగ్రీ మెల్ట్ అవ్వాలి. ఎంతసేపు పడుతుంది మెల్ట్ అవ్వడానికి? ఇప్పుడు నువ్వు నన్ను చూసి ఎంతసేపట్లో మెల్ట్ అయ్యావు? నేను వెంటనే మెల్ట్ అయిపోయాను, కానీ దీనికి ఒక 2 minutes పడుతుంది. ఓకే. సో మౌనిక, ఇదే ఫస్ట్ సీరియల్. సో కెమెరా దగ్గరికి ఎంటర్ అయ్యే ముందు దానికన్నా ఆడిషన్స్ ఉంటాయి, అది ఇంకా టఫ్ కదా. సో ఆడిషన్స్ ఎలా ఫేస్ చేసావు, అక్కడ ఎలా జరిగింది, అండ్ మన ప్రొడక్షన్ గురించి, జ్ఞాపిక ప్రొడక్షన్స్ గురించి చెప్పు. యాక్చువల్లీ నాకు ఈ ప్రాజెక్ట్ చాలా ర్యాండమ్గా కాల్ వచ్చింది అనమాట. సో నేను వెళ్ళి ఓకే అలా ఒకసారి ట్రై చేద్దామని వెళ్ళాను. సో కెమెరా ముందుకు వెళ్ళిన తర్వాత లుక్ అలా ఉంటుంది, అది ఇది అని నాకేం తెలీదు. సో అక్కడున్న డైరెక్టర్ గారు చెప్పారు, లుక్ ఇలా ఉంటుందమ్మా, నేను మీకు ఒక ప్రాంప్టింగ్ ఇస్తాను, మీరు దాన్ని యాజ్ ఇట్ ఈస్గా చెప్పాలని చెప్పి. ఈ రీల్స్ అవి చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఏదో అలా ట్రై చేశాను. ఇంటికి వచ్చేసాను. 2 days తర్వాత కాల్ వచ్చింది, మీరు సెలెక్ట్ అయ్యారు, ఇలా సెకండ్ సిస్టర్ కళ్యాణి పోలీస్ అంటే. నేను షాక్ అయ్యా, ఇలా వెళ్ళి అలా రాయేసాను తగులుకుంది అని చెప్పి. అండ్ నెక్స్ట్ మన ప్రొడక్షన్ జ్ఞాపిక ప్రొడక్షన్స్ గురించి వస్తే అందరూ చాలా మంచి వాళ్ళు. ప్రవీణ్ అక్క అయితే సొంత సిస్టర్ లాగా, మనం ఏదైనా మిస్టేక్స్ చేసినా రే నువ్వు ఇక్కడ ఇది చేసావు, నెక్స్ట్ టైం ఇది రిపీట్ చెయ్యకు అని కానీ, ఆర్ కాస్ట్యూమ్స్ వైజ్ కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా ఏమంటారు స్పూన్ ఫీడింగ్ అంటారు కదా, అలా చేస్తారు. సో అనిల్ సార్ కూడా చాలా బాగుంటారు. వాళ్ళు సెట్లోకి వస్తే ఆ వైబే వేరుంటుంది. అప్పటి వరకు ఇది చేసేయాలి, ఆ సీన్ చేసేయాలి, టెన్షన్ ఉన్న ఆర్టిస్టులు అందరూ వాళ్ళు అలా రాగానే అబ్బా ఇప్పుడు కాదు ఫ్రీగా హ్యాపీగా ఉండొచ్చు అని అనిపిస్తుంది. సో చాలా బాగుంది ప్రొడక్షన్. నైస్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ ప్రాజెక్ట్ లోనే నాకు టీమ్ కానీ ప్రొడక్షన్ కానీ టెక్నీషియన్స్ కానీ అంత మంచిగా జరిగింది. ఆ దేవుడి దేవుడు నిజంగా నాకు కూడా 1000 శుభములు కలిగి ఈ టీమ్ లో పడ్డా అన్న ఫీలింగ్ వచ్చింది. వెరీ నైస్. టచ్ వుడ్ అనే చెప్పాలంటే. yes yes. సో మౌనిక, నీ మాటలకి బెల్లం కూడా కరిగిపోయింది మౌనిక. వావ్. సో నెక్స్ట్ ఏం చేద్దాం మరి? మాటల్లో పడి ఇది కరిగిపోయిన విషయం నేను నిన్ను చూస్తూ కరిగిపోయా. సో నెక్స్ట్ పోహా వేసేసుకుందాం. ఓకే. ఓకే అశ్విని, ఇది అయిపోయింది. ఆ బౌల్ తీసుకుంటే మనం సర్వ్ చేసేసుకుందాం. ఓకే. సో అశ్విని గారు, మన రెసిపీ అయితే అయిపోయింది. దీన్ని లైట్గా అలా టచ్అప్ చేద్దాం మా సీరియల్. స్వీట్ పోహా అయితే రెడీ అయింది, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత తను ఎలా ఉంది అని అడుగుతారేమో అని భయంగా ఉంది. సో నువ్వు తిని నీ ఎక్స్పీరియన్స్ చెప్తే నేను ఇంటికి వెళ్ళి ట్రై చేస్తాను. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. మనం టేస్ట్ చేసే ముందు నైవేద్యం. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ సిద్ధి వినాయకుడి దగ్గర పెడితే ఒకవేళ ఆ రెసిపీలో ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కూడా ఆ దేవుడు కర్ణించి దాన్ని సెట్ చేసేస్తాడు కాబట్టి ఫస్ట్ ఆయనకే. ఓకే. స్వామి, ఆ స్వీట్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే సెట్ చేసి. మొత్తం ఆయనే చూసుకుంటారా? ఎస్. ఓకే. సో నాకు అలవాటు ఏంటంటే, సో ఎవరైనా గెస్ట్ వస్తే కనుక ఫస్ట్ స్పూన్ వాళ్ళకే తినిపిస్తాను నేను. ఓకే, నాకు అర్థమైంది. పెద్ద స్కెచ్. నెక్స్ట్ షెడ్యూల్కి వెళ్తా అన్నా. నెక్స్ట్ షెడ్యూల్ చేస్తానంటావు అశ్విని? నువ్వు చేసి నన్ను అడుగుతున్నా. ఓకే, బాగానే ఉంటుంది. నాకైతే చాలా నచ్చింది. అమ్మో, అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. చూద్దాం, అసలు నేను టేస్ట్ చేసి చెప్తాను. వావ్, అదిరింది. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు తినలేదు ఈ రెసిపీ. ఫస్ట్ టైం నేను ఇలా పోహాతో తినడం. స్వీట్ రెసిపీ. ఓకే, చాలా టేస్టీగా వచ్చింది. అదిరింది. ఇంటికి వెళ్ళి కూడా మమ్మీకి చేసి పెట్టేయచ్చు. సెట్స్ కూడా తీసుకెళ్ళిపోవచ్చు. నీ కూతురు సక్సెస్ అయింది ఫస్ట్ వంటలో నా ద్వారా. ఎస్, అశ్విని ద్వారా. నువ్వు కూడా ఒకసారి సర్టిఫికేట్ ఇచ్చాయి మా అమ్మకి. ఆంటీ చాలా బాగా చేసింది మౌనిక అయితే అని. ఇదే కాకుండా ఇంకా ఎక్కువ కిచెన్ తనకి ఇచ్చేస్తే కనుక ఎక్కువ రెసిపీస్ ప్రిపేర్ చేసేస్తాను. హోప్ తను బాగా చేస్తుంది అనుకుంటున్నాను. అప్పుడప్పుడు ఒక్కొక్క ఛాన్స్ ఇవ్వు మమ్మీ, మరి నన్ను దూరం పెట్టేకు. చూడు ఎంత బాగా చేశానో, నీ కూతుర్ని నమ్ము.
ఓకే, సో స్వీట్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వినాయక చవితి శుభాకాంక్షలు. నీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఇంకా నువ్వు ఇలాంటి షోస్ చాలా చాలా చేయాలని, చాలా బిజీ అవ్వాలని కోరుకుంటున్నాను. Thank నీతో you. పాటు నేను కూడా అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్. బాయ్.